విద్య అంటే వివేకాన్ని, విజ్ఞానాన్ని సముపార్జించడం. ప్రాచీన కాలంలో ప్రకృతిని పరిశీలించడం, పర్యావరణంతో కలిసి జీవించడం విద్యాబోధనలో ముఖ్య భాగంగా ఉండేవి. పూర్వకాలంలో విద్యను పసిడి పచ్చని వాతావరణంలో, ప్రశాంతమైన అరణ్య మధ్యంలో, ప్రత్యేకంగా నిర్మించబడిన ఆశ్రమాల్లో బోధించేవారు. అసలు విద్యాబోధన అనుసృతంగా సాగేది. అంటే గురువుగారు చెప్పడం, శిష్యులు బలివేయడం. అలాంటి ఓ నలుగురు శిష్యుల కథే ఇది. వీరిలో మొదటి ముగ్గురు అన్ని విద్యల్లోనూ ఆరితేరారు. అయితే చివరివాడు మాత్రం పనిపాటలు చేసుకుంటూ పాపం చదువులో వెనకపడ్డాడు. కానీ ప్రకృతి పరిశీలనలో మాత్రం ముందుండేవాడు. అలాగా అన్ని విద్యల్లోనూ అగణిత ప్రతిభతో వెలుగొందే ఆ ముగ్గురు ఈ చిన్నవాణ్ణి మాత్రం ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూసేవారు. మందమతివి అని గేలి చేస్తూ ఉండేవారు పాపం. కాలగమనంలో 10 వసంతాలు గడిచిపోయాయి. శాస్త్ర విజ్ఞానం మొగ్గ తొడిగి పూలు పూచింది. విజ్ఞానం కొత్త వెలుగులు విరజిమ్మింది. విద్యార్థులు ఉద్దండ పండితులయ్యారు. అన్నట్టు వీళ్ళ పేర్లు చెప్పలేదు కదూ. ఇతని జనార్దనుడు, ఇతని పేరు రమణుడు, ఇతనేమో రవివర్ధనుడు. వీళ్లలో చివరివాడు అమాయకంగా ఉన్నాడే, అతనే సుధాకరుడు. అసలు ఏమైందంటే తస్యతే పవిత్రపతే పవిత్రపతే తస్యతే పవిత్రపతే 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 పవిత్రేణ పవిత్రేణ పవిత్రపతే. మిత్రులారా, రండి రండి. నాకు దివ్యమైన ఆలోచన వచ్చింది. మనం ఎందుకు మన రాజుగారిని ఆశ్రయించకూడదు? ఆయన దగ్గర మన విద్యల్ని ప్రదర్శించడమే కాకుండా గొప్ప గొప్ప బహుమానాలు కూడా సంపాదించుకోవచ్చు కదా. నీవన్నది నిజమే కానీ మరి. అవును, ఇది మంచి ఆలోచనే. కానీ తెలివి తక్కువ వాడిని మనతో తీసుకుపోవద్దు. వీడు మనకు పెద్ద బరువు. అవునవును, పిల్లిని వెంట తీసుకెళ్ళినట్టు వీడెందుకు మనతో? దండగా మందమతి కూడాను. వీడికేమీ తెలీదు. అరే, నీవెందుకంత నిర్దయగా మాట్లాడతావు? తప్పు కదా. వాడు కూడా మనతో పాటే పెరిగాడు కాబట్టి మనం సంపాదించిన దాంట్లో వాడు భాగం పంచుకుంటాడు. అవునవునవును. ఇక రాజదర్శనానికి రాజధానికి వెళదాం, పదండి. అలా ఆ నలుగురు రాజదర్శనానికి బయలుదేరి అడవి మార్గంలో వెళ్తూ ఉండగా
అవును, ఇక్కడేవో తెల్లగా కనబడుతున్నాయేమిటి? ఓ, పదండి చూద్దాం. అరేరే, చూడగా చూడగా ఇవేవో జంతువుకు సంబంధించిన అస్థికల్లా ఉన్నాయేంటి? చూడండి. ఓ, అవును కదా. అవునవును, అలాగే కనిపిస్తున్నాయి. దేనివో పరిశీలిద్దామా? ఓరి భగవంతుడా, ఈ ఎముకలు చూస్తే సింహానివిలాగున్నాయే. ఈ ఎముకలతో వీళ్ళకేం పని? మిత్రులారా, నా బుర్రకు ఓ ఆలోచన తట్టింది. ఏమిటది మిత్రమా? ఇక్కడే మన విద్యా ప్రతిభను ఒకసారి పరీక్షించుకొని రాజదర్శనానికి వెళ్ళడం ఎంతైనా ఉత్తమం. నా మంత్రశక్తితో ఈ ఎముకలన్నింటినీ ఒక చోట చేర్చి కళేబరాన్ని తయారు చేస్తాను. ఏమంటారు? అయితే నేను నా మంత్రశక్తితో ఆ కళేబరానికి రక్తమాంసాలు కల్పిస్తాను, సరేనా? శభాష్ మిత్రమా, నా మంత్రశక్తితో ఆ రక్తమాంసాలకు ప్రాణం పోస్తాను. భళా, మనది దివ్యమైన ఆలోచన. ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే ప్రారంభిద్దాం. ఏమంటారు? ప్రారంభిద్దాం. ఓరి దేవుడో, నా ఊహే నిజం. నే అనుకున్నట్టు ఈ కళేబరం సింహానిదే. మిత్రులారా, ఓ మిత్రులారా, ఆగండి. ఏమిటి మీరు చేస్తున్న పని? ఈ ఎముకలన్నీ సింహానివి. దీనికి గాని మీరు మీ మంత్రశక్తితో ప్రాణాలు పోశారో అది మన ప్రాణాలు తీస్తుంది. నీ మోహం, అందుకే నిన్ను మందమతంది. మనం ప్రాణం పోసిన జీవి మన ప్రాణాలనే తీస్తుందా? అసంభవం. ఇక చూపిస్తా నా ప్రతిభ, చూస్తారా? ఓం నారాయణాయ, ఓం నారాయణాయ, ఓం నారాయణాయ. నువ్వు పండితుడివే. ఓ, నీ తెలివి అమోఘం. ఇక నేను చేసేది చూడండి. ఓం నారాయణాయ, ఓం నారాయణాయ, ఓం నారాయణాయ. దయచేసి ఇప్పటికైనా ఆగండి అయ్యా. నీవు చూసావా ఇది? నీకు కూడా ఇలాంటి విద్యలు నేర్చుకోవాలని లేదా? దీనికి ప్రాణం వస్తే చూడాలనే కోరిక కూడా లేదా? మీరు ప్రాణం పోసేది సింహానికి, అది క్రూర జంతువు. అది గాని ప్రాణం పోసుకుందో మనల్ని చంపటం ఖాయం. నోర్మై మందమతి, నీ తెలివి ఏడ్చినట్లే ఉంది. వీళ్ళు వద్దన్నా నిన్ను మాతో పాటు తీసుకొచ్చింది నేను. నన్నే వ్యతిరేకిస్తున్నావా? వాడి మాటలు పట్టించుకోకు మిత్రమా. మన ప్రతిభా పాఠవాలు వాడికేం తెలుసు? ఇక నీ ప్రతిభను చూపించు. ఎంత చెప్పినా వినరు కదా. ఎంతసేపు మీ దారి మీదే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను మాత్రం ఆ చెట్టెక్కి కూర్చుంటా. నీ విద్య ఫలించింది. ఇక మిగిలింది నావంతే. చూడండి. ఓం నారాయణాయ, ఓం నారాయణాయ, ఓం నారాయణ.
వద్దు, రక్తమాంసాలు ప్రసాదించు. అయ్యయ్యో మిత్రులారా, వేద శాస్త్రాలు చదువుకొని కూడా మూర్ఖుల్లా ప్రవర్తించి ప్రాణాలు కోల్పోయారు కదా. విద్యతో పాటు వివేకం కూడా అవసరమని తెలుసుకోలేకపోయారు. చూసారా, వివేకం లేని విద్య ఎంత వ్యర్థమో.